బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్లకు కూడా నోటీసులు ఇచ్చింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద విచారిస్తోంది ఈడీ. ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో ఈడీ పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్లకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద విచారిస్తోంది ఈడీ. ఈడీ ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ తో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చింది. అటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ కూడా ఈడీ నోటీసులు పంపినట్లు తెలుస్తుంది. అయితే జనవరి 2-3 తేదీల్లో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారించనున్నట్లు తెలుస్తుంది. ఎఫ్ఐఎంఏ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు కూడా ఈడీ గుర్తించింది. అయితే ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఈడీ కేటీఆర్ కు నోటీసులు పంపినట్టు సమాచారం. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రానా సిద్ధంగా ఉన్నారు. రానా, ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ తో పాటు మాజీ ఐఏఎస్ లకు కూడా నోటీసులు ఇచ్చింది. అటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్లకు కూడా ఈడీ నోటీసులు పంపింది. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాణా ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. రాణా, ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో కేటీఆర్ కి ఈడీ నోటీసులు నిన్న జారీ చేసింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తు చాలా ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే అనేక కోణాల్లో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంది. దాంతో పాటు ఏసీబీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాబట్టి వారు ప్రాథమికంగా దర్యాప్తు చేసినటువంటి వివరాలను కూడా ఈడీ అధికారులు సేకరించారు. వీరు కూడా అనేక రకాలుగా కూడా చాలా మందిని విచారించారు. ఇప్పటికే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కి, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎన్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో జనవరి 7వ తారీఖున ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా వారు దాంట్లో పొందుపరిచారు. దాంతో పాటు ఈ అరవింద్ కుమార్ గాని, అలాగే చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గాని జనవరి 2-3 తేదీల్లో విచారణకు మస్టర్ షూట్ గా రావాలంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా ఈ పీఎంఎల్ఏ చట్టం కింద ఈ ఈడీ విచారణ చేయబోతుంది. ప్రమాణ నిబంధనలు ఉల్లంఘించినట్లు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఈ ఎఫ్ఈఓకి 50 కోట్ల రూపాయల నగదు బదిలీ అనే విషయం ఆర్థిక పరమైనటువంటి అవకతవకలు పెద్ద ఎత్తున కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు పర్మిషన్ తీసుకొని వీళ్ళు విదేశీ కంపెనీకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారు, దాంతోపాటు నగదు కూడా చెల్లించారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మనీ లాండరింగ్ కిందకే వస్తుంది. దాంతోపాటు ప్రమాణ నిబంధనలు అనేది కూడా కంపల్సరీ ఉల్లంఘించారనేది కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి నోటీసులు ఇచ్చిన తర్వాత మరికొంత వేగంగా కూడా పనిచేయబోతున్నారు. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరినీ కూడా కేసులు నమోదు చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. చాలా కీలకమైనటువంటి ముందుకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ పైన కానీ, అలాగే అరవింద్ కుమార్ కానీ, బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ కి జనవరి 7వ తారీఖున విచారణకు హాజరు కావాలంటే కూడా నోటీసుల్లో వారు పొందుపరిచారు. తర్వాత అరవింద్ కుమార్, దాంతో పాటు బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా 22-3 తారీఖుల్లో మస్టర్ షూట్ గా రావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. చాలా వరకు కూడా ఎవరు పర్మిషన్ లేకుండా పైగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్న ప్రకారంగా వాటిని ఎవరా పట్టించుకోకుండా వీళ్ళు నగదు రూపంలో విదేశీ కంపెనీకి పంపించడం, దీన్ని చాలా తీవ్రంగానే ఈ అధికారులు భావిస్తున్నారు. దాంతో పాటు కేవలం ఈ కొంత డబ్బులు మాత్రమే కాకుండా ఇంకా చాలా వరకు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయంటూ కూడా ఈ అధికారులు భావిస్తున్నారు. దాని దగ్గరగా ఇన్వెస్టిగేషన్ అయితే వారు ఆ కేసులో నేపథ్యం ఏర్పడింది. ఇప్పటికే ఇదే కేసులో ఏసీబీ అధికారులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పీఎంఎల్ఏ కింద విచారణ చేయాలని ఇది భావిస్తుంది. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ తీసుకొని ఇప్పటికే ప్రాథమికంగా వీరు కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ అనేది చేశారు. ఏసీబీ అధికారుల నుంచి కూడా కొంత ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అన్ని కూడా తీసుకున్నారు, కొన్ని ఆధారాలు కూడా తీసుకున్నారు. కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ అధికారులు ఈ నోటీసులు అనేది జారీ చేశారు. ముఖ్యంగా ఈ ఎఫ్ఈఓకి 55 కోట్ల రూపాయల నగదు బదిలీ అనేది చాలా తీవ్రంగానే వారు పరిగణిస్తున్నారు.
ఆర్థిక పరమైనటువంటి అవకతవకలు చాలా జరిగాయని కూడా వారు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన నిబంధనలు ఉల్లంఘించినట్టు ఇప్పటికే ఈడీ అధికారులు కూడా గుర్తించారు కాబట్టి దాని దగ్గరకే ఈ నోటీసులన్నీ కూడా జారీ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈడీ దూకుడు వల్ల ఖచ్చితంగా అరెస్టుల పరంపర ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా కేటీఆర్ పేరే తెరపైకి వచ్చింది. కేటీఆర్ యొక్క ఆ ప్రోత్సాహంతోనే ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలతోనే ఇంత పెద్ద మొత్తంలో ఎవరు పర్మిషన్ లేకుండా కూడా మేము ట్రాన్స్ఫర్ చేశాము, అంతా మినిస్టర్ చూసుకుంటారనేది కూడా అరవింద్ కుమార్ గతంలో కూడా ఆయన చెప్పడం నేపథ్యంలో కావాలంటే ఆల్రెడీ మీకు ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ జరిగే సమయంలో వీరు ఈ రకంగా ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన అమౌంట్ ని ఏ రకంగా ఇతర కంపెనీలకు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారనేది కూడా ఈడీ అధికారులు క్వశ్చన్ చేసుకోవచ్చు. అప్పుడు వీరు ఉన్నటువంటి అథారిటీ ఏంటి? ఒకవేళ మంత్రిగా ఉన్నా కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులను చూసుకోకుండా ఎందుకు నేను ముందుకు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు కాబట్టి వేచి చూడాలి. ఇంకా వీళ్ళకి నోటీసులు ఇస్తున్నారు కాబట్టి వస్తున్నామా లేదనేది కూడా వారు ఇవాళ చెప్పే అవకాశం ఉంది. రైట్ రానా, థ్యాంక్ యూ.